సూపర్ ఉంది. ఏం చేస్తున్నావు? లడాక్ స్టైల్‌లో మోమోస్ చేశా. నువ్వు లడాక్ నుంచి వచ్చినప్పటి నుంచి అడుగుతున్నావు కదా! మోమోస్ బాగున్నాయి, బాగున్నాయి అని. సో, ఆ మోమోస్ చేశా. సీ ఎంత సింపుల్‌గా ఏమి నేను కష్టపడకుండా చేశా. చాలా సింపుల్‌గా భలే ఉంది టేస్ట్ అయితే. చట్నీ కూడా నేనే చేశా. నీకోసం షేజ్వాన్ చట్నీ యాడ్ చేశా. చాలా టేస్టీగా ఉంది. ఈ మోమోస్ చాలా ఈజీ. చూపిస్తా దా రెసిపీ ఎలా చేయాలో. లడాఖ్‌లో మోమోస్ తిన్నప్పటి నుంచి చికెన్ మోమోస్ ఆర్ క్రేవింగ్ ఫర్ ఇట్. సో, అందుకే సాయి కోసం నేను చికెన్ మోమోస్ ట్రై చేస్తున్నా. లైక్ లిటరల్లీ నేను రీక్రియేట్ చేస్తున్నాను. నేను చికెన్‌తో చేస్తున్నా. పన్నీర్ వెజిటబుల్స్ ఏదన్నా మీరు రీప్లేస్ చేసి చేసుకోవచ్చు. జస్ట్ 1 స్పూన్ ఆయిల్‌తో చేస్తాను. అంత హెల్తీగా చేస్తా. కానీ ఇంకేం చేయలేము. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మైదా యూజ్ చేయాల్సిందే. ఎందుకు నేను చపాతీ పిండితో చెయ్యట్లేదు అనంటే, చపాతీ పిండితో నేను ట్రై చేశా. నాకంత టేస్టీగా అనిపించలేదు. లడాఖ్‌లో లాగా స్ట్రీట్ స్టైల్ మోమోస్ ట్రై చేయడానికి నేను మైదా యూజ్ చేస్తున్నా. మీరు గావాలంటే మీరు చపాతీ పిండి యూజ్ చేసుకోవచ్చు. సో, 250 గ్రామ్స్ చికెన్ తీసుకున్నా. చికెన్ అంతా మంచిగా వాష్ చేసేసి, ఉప్పు, పసుపు ఏసి వాష్ చేయకూడదని చెప్తున్నారు. కానీ నా మనసు ఒప్పుకోవట్లేదు. ఒక స్పూను సోయా సాస్, ఉప్పు మీకు తగినంత. అదెంత అన్నది నన్నడగద్దు. పసుపెయ్యట్లేదు. ఎందుకంటే నేను చికెన్ ఆల్రెడీ పసుపుతో వాష్ చేసినా కాబట్టి. యాక్చువల్‌గా లోకల్స్ అయితే కారం యూజ్ చెయ్యరు. జింజరు, గార్లిక్‌ని కట్ చేసి పీసెస్‌గేస్తారు. కానీ నేనిక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసాను. ఇది మిక్సీకేసేస్తా. ఇది నేనెయ్యను మిక్సీకి. సాయి మిక్సీకేస్తాడు. ఎందుకంటే నాకు మిక్సీకేయాలంటే భయం గాబట్టి. సో, సాయి మిక్సీకేసేయి. మిక్సీకేసేసాను. సీ ఇదంతా ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. నార్మల్‌గా అయితే కొంతమంది దీన్ని ఏమంటారు ఎలాగో బ్రెస్టే గాబట్టి కైమా కొట్టినట్టు కొట్టేస్తారు. అంత కష్టపడే కంటే మిక్సీలో ఏసుకోవడం బెస్ట్. ఒకే ఒక ఆనియను, కొత్తిమీర కట్ చేసి ఏసుకోవాలి. పక్షులు అరుస్తున్నాయి. చూడు ఎట్లా అరుస్తున్నాయో. ఓకే. కానీ నేను అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్ ఏసాను కాబట్టి కట్ చేయట్లేదు. చూసారా? నేను ఒక స్పూన్ ఆయిల్ ఏద్దాం అనుకుంటున్నా. అవసరం పడతదో లేదో తెలీదు. పచ్చిమిరపకాయలు, ఆనియన్, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి ఏస్తారు. కానీ నేను అవన్నీ ఎయ్యట్లేదు. ఎందుకంటే కారము మనము బేస్ చేస్తాం కదా చట్నీ, రెడ్ చట్నీ దానికి సరిపోతుంది కాబట్టి దీంట్లో స్పైసెస్ ఏం లేవు. ఇప్పుడు వీటిని రౌండ్ రౌండ్ బాల్స్ చేసి పెట్టుకోవాలి. ఇది లోపల ఫిల్లింగ్. చెయ్యి అంటుకుంటుంది. ఆయిల్ ఏసింటే అంటుకునేది కాదనుకుంటా. ఒక్క స్పూన్ ఆయిల్ అంతే. అసలు ఒక స్పూన్ కూడా లేదు. కొంచెం ఏసా ఆ చుక్క ఆయిల్. ఎందుకంటే ఇది అంటుకుంటుంది చేతికి. చేతికి అంటుకోకుండా ఉండడం కోసం అదేసా. మనము స్ట్రీట్ స్టైల్ మోమోస్ ఇంట్లో చేసుకుంటే హెల్తీగానే ఉంటది మోమోస్. బయట తింటేనే అన్‌హెల్తీ. ఎందుకక్కా మోమోస్ అన్‌హెల్తీ అంటే మైదా వల్ల అంటారు. సారీ. ఈ బేస్ అంతా బాల్స్ చేసేసుకోండి. నేను ఆ చుక్క ఆయిల్ ఏసిన అందుకు ఇది అంటుకోవట్లేదు. షేప్స్ చూడు. ఆయిల్ ఏసిన తర్వాత ఎంత నీట్‌గా షేప్స్ వచ్చాయో. ఒక టైంలో నాకసలు చికెన్ మోమోస్ అసలు మోమోస్ అంటేనే నచ్చేది లేదు. ఫస్ట్ టైమ్ నేను మోమోస్ తిన్నది చెన్నైలో. అస్సలు నచ్చలేదు నాకు. ఏంట్రా బాబు ఇలా ఉన్నాయనుకున్నా గానీ, అదే ఏదెక్కడ తినాలో అక్కడ తింటే టేస్ట్ బావుంటది. ఇలా బాల్స్ చేసుకోవాలి. ఈ బాల్స్ చేసుకున్నవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎందుకన్నది చెప్తా. వెయిట్. ఇవి ఫస్ట్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసొస్తా. 20 మినిట్స్ చికెన్‌ని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే నేను చపాతీలు చెయ్యట్లేదు. ఈజీ మెథడ్‌లో చూపిస్తా అని చెప్పాను కదా! అప్పటి లోపల బేస్ ప్రిపేర్ చేసుకుందాం. బేస్‌కి కావాల్సింది 2 టమాటా 2 టమోటాలు, 10 ఎండుమిర్చి, కొంచెం చింతపండు, ఒక 8-10 వెల్లుల్లి, 2 టమాటోస్. వాటర్ యాడ్ చేసి అవి మునిగే వరకు ఇవన్నీ మెత్తగా అయ్యే వరకు ఇప్పుడు ఇది వేడి చేసుకోవాలి. మీకు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపేసా అంతే. వాటర్ దానికి సరిపోయేమైన వాటర్ వేసుకోవాలి. ఇది నేను విజిల్ పెడతలేను ఊరికట్లా దానికి సరిపోయే మూత కరెక్ట్‌గా పెట్టేసి 10 మినిట్స్ ఇది ఉడకనివ్వండి. చట్నీకి అంతా ఈ వాటర్ అయిపోయే వరకు మనం ఇది వేడి చేసుకోవాలి. దీంట్లో ఉండేవన్నీ మెత్తగా అయిపోయినాయి. దీన్ని మిక్సీలోకి వేసుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత. ఇవి డీప్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసా ఆఫ్టర్ 20 మినిట్స్. ఒక బౌల్‌లో వాటర్, ఒక బౌల్‌లో మైదా పిండి. నాకు చపాతీ రుద్దడం నాకు రాదు. అంత కష్టపడే కంటే దిస్ ఈస్ ద ఈజియెస్ట్ ప్రాసెస్. కొంచెం ఉప్పు వేసుకోవాలి పిండిలో. మంచిగా కలిపేసుకోవాలి ఉప్పు, పిండి. ఈ బాల్స్‌ని దీంట్లో వేసి ఇట్లా మంచిగా కోట్ చేయాలి. ఫస్ట్ కోటింగ్ వాటర్, సెకండ్ కోటింగ్ వాటర్,
థర్డ్ కోటింగ్, అంతే. పిండి కలిపి అది రుద్ది కరెక్ట్ షేప్ పెట్టి అదంతా చేసే పని ఉండదు. ఇక్కడ బాల్స్ లాగా చేసేసుకుందాం. మోమోస్ రెడీ అయ్యాయి. ఇవి ఉడికించాలి. ఇప్పుడు ఉడికించొద్దు, ఆవిరి పెట్టాలి. ఇలా కుక్కర్ కాదు ఇది, కడాయిలో పెట్టేసి వాటర్ వేసి కడాయిలో పెట్టుకొని దాని మీద మూత పెట్టి 10 to 15 minutes ఉడికించాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇడ్లీ కుక్కర్ ఉంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా కడాయిలో ఏదైనా కింద బౌల్ వాటర్ పెట్టేసి దాని మీద ప్లేట్లో మోమోస్ పెట్టుకోవాలి. అప్పటి లోపల చట్నీ చల్లగా అయింది, దాన్ని మిక్సీకి వేద్దాం. చట్నీది ఇదంతా బాగా స్పైసీగా అవుతుంది, ఎక్కువ వేసినా అని నా ఫీలింగ్. ఇంకా దాంట్లో కారమే లేదు, అందుకోసం దీంట్లో నేను కారం ఎక్కువ వేసా. ఏం చేయాలి ఇప్పుడు? ఇది మిక్సీకి వేసుకోవాలి. ఏం చేయాలంటే మిక్సీకి సాయి కమ్. చట్నీ అయితే మస్తు ఘాటుగా అయ్యింది. నేను 14 to 15 వేసా. మీరు కారం తినలేము అనుకుంటే 8 నుంచి 10 వేసుకోండి ఎండుమిరపకాయలు. చాలా అంటే చాలా సేమ్ టేస్ట్ నేను లడాఖ్లో తిన్నప్పుడు ఆ ఘాట్ ఎట్లునిందో అట్లే ఉంది. ఇంకా మోమోస్ కోసమే వెయిటింగ్. మోమోస్ బాగానే అవుతున్నాయి. ఎక్కడ విడిపోతాయా అనుకున్నా. చూడు మోమోస్ 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 అయినాయి. వెయిట్ అది పెట్టేస్తా అప్పటి వరకు. రెడ్ చట్నీ మనం చేసిందే, స్పైసీ షేజ్వాన్ చట్నీ. ఇది సాయికి ఇష్టం, అందుకే ఇది కూడా యాడ్ చేస్తున్నా. వావ్, స్మెల్ మంచిగా వస్తున్నాయి. అండ్ మన మోమోస్ నేను కష్టపడకుండా చేసా, చాలా సింపుల్గా భలే ఉంది. టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది. సూపర్ ఉంది. నువ్వు కూడా టేస్ట్ చేద్దురా.